కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో మహిళలపై అత్యంత దారుణాలు జరుగుతూ ఉన్నాయని అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూపురంలో అత్తాకోడళ్లపై గ్యాంగ్ రేప్ జరిగితే ఈ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. రామగిరిలో దళిత బాలికపై అత్యాచారం చేస్తే ఈ ప్రభుత్వం ఏం చేస్తోందన్నారు. ఇప్పుడు అనంతపురం జిల్లా కేంద్రంలోని ఒక బాలికను అత్యంత దారుణంగా హత్య చేస్తే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. జిల్లా కేంద్రంలో మహిళలు ఒంటరిగా నడవాలంటేనే భయపడే పరిస్థితి ఉందన్నారు. జిల్లా ఎస్పీకి చెప్పినా సిఐలు ఎస్ఐలు పనిచేసే పరిస్థితుల్లో లేరని, కేవలం అధికార పార్టీ ఎమ్మెల్యేలు నాయకులు చెబితేనే పనిచేస్తున్నారన్నారు. పోలీస్ స్టేషన్లలో సెటిల్మెంట్లు, భూ కబ్జాలు, పంచాయతీలు జరుగుతున్నాయే తప్ప ఎక్కడా ప్రజలకు న్యాయం చేయడం లేదన్నారు. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తప్పినాక కూటమి ప్రభుత్వం అనేది కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపుగా సంవత్సర కాలం నుంచి కూడా లా అండ్ ఆర్డర్ అనేది కూడా లేకుండా పోతుంది. ముఖ్యంగా మహిళలపైన, బాలికలపైన కూడా అత్యాచారాలు అనేది కూడా ఎక్కువగా కూడా అవుతూ ఉన్నాయి ఈ రాష్ట్రంలో కూడా. ఎంత అంటే ఈ ఒక్క సంవత్సరంలోనే 188 అత్యాచారాలు జరిగినట్టుగా, ఒక 15 దానిపైన అత్యాచారాల తర్వాత వాడిని హత్య గావించబడిన అంటే ఎంత కానీ ఎప్పుడు కానీ లేదు. నేను అనుకున్నాను, చదువుతూ ఉంటుంది అప్పుడప్పుడు కూడా. పోలీసు శాఖ నిర్వీర్యం అయిపోయింది ఈ రాష్ట్రంలో అని చెప్పి చెప్పకనే చెప్తున్నాయి ఇవన్నీ కూడా. అంతెందుకు అనంతపురం జిల్లాని తీసుకున్నాం. మొన్న ఒక తూరి మొదట నేను అనుకున్న అక్టోబర్ అనుకున్నా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్టోబర్లోనో నవంబర్లోనో హిందూపురం దగ్గర అక్కడ కూడా వారి కుటుంబ సభ్యుల ముందే వారంతా కూడా అక్కడ కూడా అత్యాచారం చేయడం కూడా ఓపెన్గా అత్యాచారం చేయడం. ఎందుకంటే వారు కూడా తెలుగుదేశం అధికార పార్టీకి సంబంధించిన వారు. మొన్ననే ఇక్కడ ఈ జిల్లాలో, ఉమ్మడి అనంతపురం జిల్లాలో, అంటే ఇప్పుడు సత్యసాయి జిల్లాలో రామగిరి మండలంలో 7 గుర్రాలు అనే గ్రామంలో కూడా ఒక బాలిక, అమాయకురాలు, 9వ తరగతి చదువుకున్న బాలిక, ఒక దళిత మహిళ బాలిక 9వ తరగతి చదువుకున్న వారి పైన దాదాపుగా 9 మంది అత్యాచారాలు కూడా కంటిన్యూగా, అంటే ఒక వీడియో తీసి ఆ వీడియోలు చూపించి అమ్మాయిని భయపెట్టి అత్యాచారాలు చేస్తూ ఉంటే ఆ అమ్మాయి కానీ కుటుంబ సభ్యులు కూడా కనీసం కంప్లైంట్ చేయలేని పరిస్థితులంత దారుణమైన పరిస్థితులు ఈరోజు ఈ జిల్లాలో, రాష్ట్రంలో కూడా నెలకొని ఉన్నాయి. ఈరోజు కూడా ఇవి అంతా కూడా ఇంత పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంటే అన్ని రాజకీయ పార్టీలు, సంఘాలు ఇన్ని చెప్పేసి ఇవన్నీ చేసి ఇంకా యాక్షన్ తీసుకోలేదంట అంటూ ఉంటే ప్రభుత్వం మాత్రం రియాక్ట్ కాలేదు, పోలీసు వాళ్ళు రియాక్ట్ కాలేదు. దానికి కారణం నిన్న 3వ తేదీ రాత్రి ఇక్కడ కూడా అనంతపురంలో ఇక్కడ రామకృష్ణ కాలనీ అనే దగ్గర కూడా ఒక ఎస్టీ అమ్మాయి 19-20 సంవత్సరాలు, ఇంటర్మీడియట్ ఫైనల్ ఇయర్ కూడా చదువుతూ ఉంది. ఆ అమ్మాయి రాత్రి 8-9 గంటల మధ్యలో కూడా ఇంటి నుంచి వెళ్ళిపోయి తర్వాత రాత్రి 10-11 అయినా రాకపోతే ఆ తల్లిదండ్రులు కానీ వారి బంధుమిత్రులు కూడా అందరూ కూడా వెతికి ఎక్కడ కానీ ఆచూకీ దొరకకపోతే, ఆమె దారి అనేది కూడా కనపడకపోతే వెంటనే ఉదయమే 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఇక్కడ అనంతపురం పట్టణంలో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. 4వ తేదీ 14 రాత్రి అంతా వెతికినా కూడా ఎక్కడ కనపడలేదు, చేయమని చెప్పేసి. కానీ వాళ్ళు ఇద్దరు నిర్లక్ష్యం, మేము వెంటనే చూస్తాము, ఎక్కడైనా సీసీ ఫుటేజీలు చూస్తాము, అన్నీ కూడా రావాలి, మేము చెప్పినాము, అన్నీ వచ్చిన తర్వాత చూస్తామని చెప్పేసి దాదాపుగా 5 రోజుల తర్వాత నిన్న ఉదయం ఏమో అనుకున్నాము, ఎక్కడో కూడేరు దగ్గర గొట్టుకూరు దగ్గర అక్కడ వచ్చేసి ఆ పొలాల్లో కూడా అమ్మాయి పడినట్లుగా బాడీ కూడా డీకంపోజ్ అయిన పరిస్థితుల్లో కూడా తీసుకొని వచ్చేసి చేయడము అని కేవలం బాలికలే 72 మంది ఈ ఒక్క సంవత్సరంలోని ఈ జిల్లాలో తప్పైనారని చెప్పి ఆ 72 మందిలో ఎవరని కూడా గాలిస్తూ ఉంటే కడకు ఆ టీవీ టవర్ దగ్గర ఉండే రామకృష్ణ కాలనీలో ఎవరైతే తప్పైనారో ఆ అమ్మాయి అని చెప్పేసి ఆ తల్లిదండ్రులు కూడా నిర్ధారణ చేసి ఈ అమ్మాయి శవం వచ్చేసి మా అమ్మాయిది అని చెప్పడం ఇవన్నీ కూడా ఏదైనా చెప్తున్నారు. ఇది తల్లిదండ్రులు కూడా అడుగుతూ ఉన్నారు, అందరు కూడా అడుగుతున్నారు. 4వ తేదీ ఉదయమే చెప్పినప్పుడే పోలీసు వారు అప్రమత్తమైపోయి అన్ని సీసీ ఫుటేజీలు అన్నీ కూడా వెతికి ఉంటే
ఈ పని జరిగి ఉండేదే అని చెప్పి నేను అడుగుతాను. ఇక్కడే కాదు, ఏది వచ్చినా కూడా అంతే. పోలీసు యొక్క నిర్లక్ష్యమే ఈరోజు కూడా. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున చెప్తుంటే ఎన్ని కేసులు ఇవన్నీ కూడా తెలిసినాక ఆ పోలీసు వారు ఎంత ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారంటే, కంప్లైంట్ తీసుకోవాలంటేనే, ఇటువంటి కేసులు రిజిస్టర్ చేసుకోవాలంటేనే కాదు, రిజిస్టర్ కూడా చేసుకోరు. వెంటనే కంప్లైంట్ ఇచ్చిపో, మేము వెతుకుతాం, తర్వాత మీకు తెలియజెప్తామని చెప్పే పరిస్థితుల్లో ఈరోజు కూడా సంవత్సరం నుంచి కూడా నేను వింటా ఉన్నాను. ఇటువంటి కేసులు ఇవన్నీ కూడా ఇలా ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి కూడా ఉంది. అసలు పోలీస్ ఎస్పీలు గారు చెప్పినా కూడా వినే పరిస్థితి లేదు, డిఎస్పీలు చెప్పినా వినే పరిస్థితి లేదు. సిఐలు, ఎస్ఐలు, కానిస్టేబుల్ అందరూ కూడా ఆ నియోజకవర్గంలో ఉండే ఎమ్మెల్యేలో, ఎంపీలో, లేకపోతే ముఖ్యులు ఎవరన్నా అధికార పార్టీకి సంబంధించిన వారు చెబితేనే ఇటువంటి దానిపైన వెంటనే కూడా యాక్షన్ తీసుకోవడమో, లేకపోతే యాక్షన్ తీసుకోవడమో ఇవన్నీ కూడా జరిగినా కూడా ఎంత చెప్పినా కూడా ఎస్పీ గారు నేను వెంటనే యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నారు. కానీ ఎక్కడ కానీ ఒక్క సిఐ కూడా ఏ నియోజకవర్గంలో కూడా ఎవరిని చేస్తున్నారు. ఏం జరుగుతున్నాయంటే పంచాయతీలు జరుగుతున్నాయి అంతే. పోలీస్ స్టేషన్లో కేవలం భూ పంచాయతీలు, ఆక్రమణ చేసుకునేటివి, ఎలా బెదిరించాలి, ఇవి మాత్రమే పరిమితమవుతున్నారు ఈరోజు కూడా. అంటే వారి సంపాదనే ముఖ్యంగా కూడా ఈరోజు అన్నీ కూడా పంచుకుంటా ఉన్నారు. ఇన్ని జరుగుతానే కూడా ఈరోజు ఎక్కడ కానీ పట్టించుకోలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఇటు అమ్మాయిలు మిస్ అవుతా ఉన్నా కూడా, దారుణంగా అత్యాచారాలకు గురి కాబడుతున్నా కూడా, చంపబడుతున్నా కూడా వీళ్ళకి అసలు ఎవరు కానీ చీమ కొట్టినట్టు కూడా ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి లేదు.